ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నిన్న మొన్న ఒక పెళ్లి జరిగింది భారతదేశంలో. భారతదేశంలో ఆకాశమంతా పందిరేశారు. అర్థమైందా? ఆకాశమంతా పందిరేశారు. భూదేవంతగా ఇల్లలికారు. అర్థమైందా? భూదేవంత ముగ్గులేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ వచ్చారు ఆ పెళ్ళికి. ఎవరిదా పెళ్ళి? అంబానీ కొడుకైనటువంటి అనంత్ అంబానీది. పెళ్ళికి మాత్రమే ఖర్చు ఎంతో తెలుసా? 2,000 కోట్లు. ఎంతండి? 2,000 కోట్లు. నేను చదివిందాన్ని చెప్తున్నానండి. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ పెళ్లి చేసుకున్న కుర్రవాడు అనంత్ అంబానీ ఒంటరిగా పడుకోలేడంటండి. ఇట్ ఈస్ ఎ సిక్నెస్. ఏసీ వేసుకోలేడంటండి. ఏసీలో ఉంటే వెంటనే అతనికి ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుందంటండి. అతని గురించి చెడు మాట్లాడటం గురించి కాదు కానీ, అతని గురించి నెగిటివ్గా మాట్లాడటం గురించి కాదు కానీ, అంటే అతను ప్రపంచ కుబేరులలో, ప్రపంచంలో ధనవంతులలో, అర్థమవుతుందా? అంత ధనవంతుడైనా కానీ అన్నీ తినలేడంటండి. అర్థమవుతుందా? ఏమి నేర్పిస్తుంది? పైవాడు మనల్ని దీవించాలి. అతని శరీరం ఎంతో తెలిస్తే 280 కేజీలు. అంటే అతనికి కొన్ని ప్రాబ్లమ్స్, శారీరక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పుపట్టడం కాదండి. కొంతమంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినకపోయినా కానీ పాపం లావ్ అయిపోతుంటారు. కొంతమందికి ఉన్నటువంటి అవి తప్పుపట్టడం కాదు. అతనికి కూడా కొన్ని ఊపిరితిత్తుల, లంగ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎవరినో నిందించటం గురించి మాట్లాడతలా, కానీ దైవకృప లేకపోతే, దేవుని దీవెన లేకపోతే నీకు అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లుళ్ళ నోట్లో శనిలాగా ఉంటుందండి మన జీవితం. అన్నీ ఉన్నా కానీ ప్రయోజనం లేదు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవటం. పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఒక మాట చెప్తారు. పౌలు ఎఫెసీలకు రాస్తున్నటువంటి లేఖ 1వ అధ్యాయములో వాక్యాన్ని చదువుకుందాం. పిల్లలు, ముఖ్యమైన వాక్యాన్ని 3వ వచనాన్ని చదువుకుందాం. చాలా ముఖ్యమైన. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుదాం. క్రీస్తునందు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సులు ప్రసాదిస్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడు పౌలు గారి ద్వారా? ఇదిగో, క్రీస్తునందు దేవుడు మనకు ఆశీర్వదించి దివ్యలోక ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సులను ఆయన ఉచితంగా ఇస్తున్నాడు అన్నమాట. ఆయన ఇస్తాడు మనకి. యెహోవా ఈరే, ఆయన సమకూర్చువాడు. నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆ తరువాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదువుకుందాం ఒకసారి. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు దేవుని స్తుతి. ఎలా ఇస్తున్నాడండి ఆయన మనకి? ఉచితముగా. హీ గివ్స్ అస్ ఫ్రీలీ. మనం కొనలేమండి దానిని. ప్రియులారా, వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఇదిగో, మనకు పొరుగువాడు మనకిస్తే ఎంత ఉంటుంది, మనకు పొరుగువాడు మనకిస్తే ఇంత ఉంటుంది, మనకు పొరుగువాడు మనకిస్తే ఇంత ఉంటుంది. కానీ దేవుడు మనకిస్తే మన ఊహకు అందదు. ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి సేవకుడు అనేటువంటి వాడు. ఇది దీనిలో ఉన్న పరమార్థం. దేవుడు అబ్రహాముకి లేక లేక ఒక కొడుకునిచ్చాడు. దేవుడు అబ్రహాముకి లేక లేక ఒకడు ఊరిచ్చాడు. ఊరిచ్చటం తెలుసా? తెలీదా? తెలుగు కాదా?
ఆ, ఎలా చెప్పాలి, ఊరించటం. నా దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి, నీ దగ్గర అస్సలు లేవు. చాక్లెట్ కంటే ఇంకా ఇష్టమైన స్వీట్ ఏంటి మీకు? ఓకే, ఐస్ క్రీమ్. ఏంటండి? ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్, కోకోనట్ ఒరిజినల్, సీతాఫల్ ఒరిజినల్స్ వచ్చినాయి ఇప్పుడు, తెలుసా? చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నన్ను అంటారు మీరు దాండి స్వామి అంటారు, అనవసరంగా చెప్పిన అవుతా. ఏదేమైనా విషయంలోకి వద్దాం. నా దగ్గర 5 ఐస్ క్రీములు ఉన్నాయి, నీ దగ్గర ఏమి లేవు. నీకు ఇస్తాలే అని చెప్పా. ఏమని చెప్పా? నీకు ఒకటి ఇస్తాలే అని చెప్పా. నీ నోట్లో ఆల్రెడీ లాలాజలం ఊరడం మొదలైద్ది. ఏంటి? నీ నోట్లో ఏమవుతుంది? లాలాజలం, సెలైవా, ఇట్ స్టార్ట్స్ ఊజింగ్ అవుట్. ఇంకా స్టార్ట్ అవుద్ది అనమాట. ఇవ్వటల్లా అడగలేమా? అడగలేం. ఇస్తానంటాం. ఒక పావు గంట ఆగి హే తప్పనిసరిగా ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా అని అన్నాడు. ఇంకో పావు గంట ఆగి హే చెప్పిన మాట నేను తప్పను, ఖచ్చితంగా ఇస్తాను. మాట అంటే మాటే, ఇవ్వకుండా ఉండను, ఖచ్చితంగా ఇస్తా. సిస్టర్ ఏమండి, ఖచ్చితంగా ఇస్తా. అమ్మా ఖచ్చితంగా ఇస్తాను. ఇంకొక అర్ధగంట ఆగి హే నేను మాట కంటే మడం తిప్పను, మాట తప్పను, నేను ఇస్తాను. నీకు ఉన్నాయి, ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. ఐస్ క్రీమ్లు, బటర్ స్కాచ్లు, వెనీలా, కోకోనట్ ఒరిజినల్, సీతాఫల్ ఒరిజినల్, చాలా ఉన్నాయి. ఏది కావాలంటే అది ఇస్తా. ఇలా ఊరిస్తే ఎలాగండి? దేవుడు కూడా అంటే అలా పోల్చటం కాదు కానీ, అబ్రహాముకి పాపం లేక ఒక కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఆ కొడుకుని నాకు బలినివ్వమన్నాడు. అవునా కదా? ఆ కుమారుడు కట్టెల మోపుని భుజం మీద వేసుకొని మొరాయా పర్వతం మీదకి వెళుతున్నప్పుడు ఆ కుమారుడు ఒక ప్రశ్న వేస్తాడు. నానా, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి చంపటానికి బలినివ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడా? బాధ కదండి తండ్రికి. అప్పుడు అబ్రహాము తేరుకొని పలికిన మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఈసాకు నా తండ్రి అని పిలిచాను. అబ్రహాము ఏంటి నాయనా అని అడిగాను. ఈసాకు నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలిని కావలసినటువంటి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దానికి అబ్రహాము ఏమంటున్నాడంటే, నాయనా దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడే సమకూర్చును. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఏమిటి అంటే, కొదమ సింహపు పిల్లలు ఆకలితో అలమాడవచ్చునుగాక. అర్థమవుతుందా? సింహపు పిల్లలు, ఓకే, ద kittens of the lion may go hungry, but the children of God will be provided everything. సింహపు పిల్లలు ఆకలితో అలమాడవచ్చునుగాక, కానీ దేవుని బిడ్డలకు ఏ కొరతయు ఉండదు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. గాడ్ విల్ గివ్, దేవుడిస్తాడు. అది మనకు అలవాటు కావాలి ప్రియులారా. అవును, ఇస్తాడు తప్పనిసరిగా. మంచి కార్యాలకి దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నేను చెప్పాను మీతో చాలాసార్లు. చల్లపల్లిలో ఉన్నప్పుడు అక్కడ సువార్త కూటాలు పెట్టాను. నా దగ్గర డబ్బుల్లో జేబులు ఖాళీ అయిపోయినాయి ఫస్ట్ 2 సంవత్సరాల్లో. ఏం చేయాలో అర్థం కాల. ఆ రోజుల్లో ఇలాగానే ఒక కాన్వెంట్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక సిస్టర్ గారు అప్పుడే ఇటలీ నుంచి వచ్చారామ. నేను కాన్వెంట్లో వాక్యం చెప్పి పాప సంకేతనాలు నేను బయలుదేరి వస్తున్నాను. సిస్టర్ గారు వెనక నుంచి పరిగెట్టుకొని వస్తున్నారు. నా వెనక బండి స్టార్ట్ చేస్తుంటే, ఫాదర్ ఆగండి అని చెప్పి నాకు ఒక కవర్ ఇచ్చారు. వచ్చి పూజలు చేయండి ఫాదర్, అందులో పేర్లు ఉన్నాయి, దానికి కావాల్సిన పూజలకు కావాల్సిన డబ్బులు ఉన్నాయి. నేను అనుకున్నాను ఏ 1000 రూపాయలు 500 అనుకున్నాను.
ఇంటికెళ్ళి తెరిచాను. ఆ రోజుల్లో 20 సంవత్సరాల క్రితం ఇంటికెళ్ళి తెరిస్తే 60,000 రూపాయలు ఉన్నాయి అందులో. నాకు నిజంగా ఆ రోజుల్లో నా దగ్గర అమౌంట్ లేదండి కూటాలు నడిపించడానికి, పెద్ద సువార్త కూటాలు నడిపించడానికి. ఆ వారం రోజుల పాటు నేను మదనపడ్డా, ఎలా నడిపించాలి దీనిని, ఎలా ఈ సువార్తలు పాంప్లెట్ వేయించాను, మైక్ సిస్టమ్ మాట్లాడేశాను, అంతా అయిపోయింది, కానీ డబ్బులు మాత్రం లేవు. ఆ దివ్య సప్రసాద్ ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదో ఒక సహాయం చేయనన్న. దేవుడు అద్భుత రీతిగా, ఆ రోజుల్లో 60,000 అంటే ఈ రోజుల్లో సుమారుగా 3-4 లక్షలండి. నేను అడగలా ఎవరిని. ఇక వెంటనే చాలా ఘనంగా సువార్త కూటాలు నడిపించగలిగాం. ఆయనపై ఆధారపడువానికి ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు. నేర్చుకోవాలి. వి షుడ్ లెర్న్ టు డిపెండ్ ఆన్ హిమ్. అందుకే ప్రభు అంటున్నాడు ఈ రోజున, ఏమంటున్నాడు? శిష్యులకు నేర్పించే సత్యం ఏంటంటే ఇదే. ఏమిటి? మీరు వెళ్ళేటప్పుడు జోలె కానీ, ధనము కానీ, రొట్టె కానీ తీసుకొని వెళ్ళొద్దు. దీని అర్థం ఏంటంటే దేవునిపై ఆధారపడటం నేర్చుకోవాలి. ప్రియులారా, మనందరికీ ఈ వాక్యం చెల్లుతుందండి. ఒకవేళ కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయికి ఏమైద్దో, వాడి భవిష్యత్తు ఏమైద్దో, మా అమ్మాయికి ఏమైద్దో, ఆ అమ్మాయి భవిష్యత్తు ఎలాగా ఉంటుంది, ఇంకా పెళ్ళి కాలేదు, లేకపోతే ఉద్యోగం రాలేదు అని కంగారులో ఉన్నావా? దేవునికి అప్పచెప్పు. నేర్చుకుందాం ఇది. ఓకే, ఎంట్రస్టింగ్ టు గాడ్. దేవునికి అప్పచెప్పటం నేర్చుకోవాలి. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయనకు అప్పచెప్పి, దేవా నువ్వు చూసుకో, అంతా నువ్వు చూసుకో, ప్రభు నీవు ఉండగా నేనలసి పోలేదు. ఎందుకని? అంత నీవే చూసుకుంటే. ఆ పాట వచ్చా? ఒక శరణం పాడదాం అంతవరకు, లేదా పాడదాం, వచ్చినంతవరకు పాడదాం. ప్రభు నీవు ఉండగా నీ అలసిపోలేదు, అంత నీవే చూసుకుంటివి నా యేసయ్యా, అంత నీ చూసుకుంటివి. ప్రభు నీవు ఉండగా నీ అలసిపోలేదు, అంత చూసుకుంటివి నా యేసయ్యా, నీవే అంత చూసుకుంటివి. పిల్లరా, ఈ అలవాటు చేసుకోవాలి మనం. డిపెండింగ్ ఆన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడు వారికి సమస్తము సమకూరుస్తారు ఆ దేవుడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈ రోజున ఒక ముఖ్యమైన సందేశాన్ని మాకు ఇస్తున్నావు. నీ మీద ఆధారపడాలి. ముఖ్యంగా సేవకులమైన మేము, యాజకులమైన మేము, బోధకులమైన మేము, మా జీవితాలు నీకోసం అంకితం చేసుకున్నటువంటి మేమందరం కాన్సక్రేటెడ్ పర్సన్స్. We should learn to depend on you. We should learn to believe that you are the provider. You will give us everything that we need in our lives on earth and also after the life after death. Thank you, Lord, for giving us this assurance. దేవా మీకు స్తోత్రాలయ్యా. మాకు నేర్పించు ప్రభువా, నీ మీద ఆధారపడువానికి ఏ కొరతయూ ఉండదని పలికావు. సింహపు పిల్లలు ఆకలితో అలమాడవచ్చును గాని నీపై ఆధారపడు బిడ్డలకు సమస్తమును సమకూర్చువాడవు నీవే అని పలికావు. ప్రభువా, మాకు నేర్పించండి. ముఖ్యంగా నీ సన్నిధికి రావడానికి, నీపై ఆధారపడటానికి, నిన్ను మాత్రమే అడగడానికి మాకు సహాయం చేయండి. ఈనాడు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న బిడ్డలను దీవించండి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలను దీవించండి. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు చక్కని స్వస్థతను దయచేయండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో దేని కొరకే ఆశపడుతున్నారో వారి యొక్క ఆశలను ప్రభువా మీరు తృప్తిపరచండి. ఆశగుణ ప్రాణమును తృప్తిపరచువాడవు నీవే తండ్రి. నీ కొరకే ఆశపడే బిడ్డలను మమ్మల్ని దీవించండి. నీ సన్నిధిలో ఉన్న ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న, ఈ యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న వేల మంది బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.